హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవిడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అదేవిధంగా మీ సేవల ద్వారా సదరం స్లాట్స్ అయితే ఓపెన్ చేస్తున్నారండి. ఈరోజు అందరూ కూడా ఎవరైతే దివ్యాంగ్ పెన్షన్ పొందాలనుకుంటున్నారో, అంటే 6,000 రూపాయల పెన్షను, 15,000 రూపాయల పెన్షను, ఇక 10,000 రూపాయల పెన్షన్ ఎవరైతే పొందాలనుకుంటున్నారో అందరూ కూడా మీ సేవా సెంటర్లకి అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాలకి అయితే వెళ్తారండి. అయితే ఇక్కడ సదరం స్లాట్ బుక్ చేసుకోవడానికి ఎవరైతే దివ్యాంగ సోదరులు వెళ్తున్నారో వాళ్ళకి సరైన క్లారిటీ అయితే లేదండి. ఇక్కడ ఏవే డాక్యుమెంట్లు పట్టుకుంటూ వెళ్ళాలి, ఏ విధంగా ఈ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది మనకు వస్తుంది, సదరం సర్టిఫికేట్లో ఏ విధంగా ఉంటే మనకి ఎంత పెన్షన్ ప్రభుత్వం శాంక్షన్ చేస్తుందనే దానిపైన సరైన క్లారిటీ అయితే లేదు. అయితే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఏదైతే ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయండి మీకు. మీరు ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ తీసుకోవడానికి వెళ్తున్నట్లయితే కనుక, స్లాట్ బుక్ చేసుకోవడానికి వెళ్తున్నట్లయితే కనుక ప్రజెంట్ మీరు వెయిటింగ్ లిస్ట్లో ఉండవలసి అయితే ఉంటుందండి. ఎందుకంటే మీకన్నా ముందే దాదాపు ఒక 10,000 మంది దాకా అయితే ఈ స్లాట్లన్నీ కూడా బుక్ చేసుకుని అయితే ఉన్నారని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం చెప్తుంది. ఒకవేళ మీరు స్లాట్ బుక్ చేసుకున్నప్పటికి కూడా నవంబర్, డిసెంబర్ నెలకు సంబంధించి 2 నెలల పాటు కూడా ఈ ప్రాసెసింగ్ అనేది చేస్తామని చెప్తున్నారు. అంటే స్లాట్లు బుక్ చేసుకున్న వారందరూ కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే వారికి స్క్రీనింగ్ టెస్టులు అయితే నిర్వహిస్తామని చెప్తున్నారు. అయితే మీరు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈ యొక్క సదరం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. మీ సేవా సెంటర్ల ద్వారా సదరం స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు. స్లాట్ బుక్ చేసుకునే టైంలో మీ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా పట్టుకెళ్ళాలి. అంటే మీ యొక్క మెడికల్ బిల్స్ ఏవైతే ఉంటాయో అవి, అదేవిధంగా దీంతో పాటు మీ యొక్క ఆధార్ కార్డు, వైట్ రేషన్ కార్డు, ఇవన్నీ కూడా పట్టుకుండి మీరు గ్రామ వార్డు సచివాలయాలకు అయితే వెళ్ళవలసి అయితే ఉంటుందండి. అక్కడ వెళ్ళిన తర్వాత మీరు స్లాట్ బుక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత పలానా స్లాట్కి మీకు పలానా ఏరియా హాస్పిటల్లో మీకైతే డేటు, టైము కూడా వాళ్ళైతే ఇస్తారండి. ఇచ్చిన తర్వాత మీరైతే సదరు హాస్పిటల్కి అయితే ఆ తేదీన ఆ డేట్లో మీరు వెళ్ళినట్లయితే కనుక మీకు డాక్టర్ గారు వచ్చిన తర్వాత మీకు మీ పరీక్షలు అయితే చేసి అక్కడైతే మీకు రిపోర్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా తర్వాత డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి తర్వాత గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అదేవిధంగా డిఎంహెచ్ఓ ఆఫీస్లో అప్రూవల్ పొందిన తర్వాత మీకు సదరం సర్టిఫికేట్ అనేది మీ చేతులకి అయితే అందుతుందండి. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి కొంచెం టైం అయితే పడుతుంది, వెంటనే అయితే అవ్వదండి. ఇక్కడ మీరు సదరం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీకు డేట్ అలాట్ అయిన తర్వాత, టైం అలాట్ అయిన తర్వాత ఆ రెండు కూడా మీరైతే గుర్తుపెట్టుకొని మీరైతే స్క్రీనింగ్ టెస్ట్లకి ఖచ్చితంగా హాస్పిటల్కి అయితే వెళ్ళవలసి అయితే ఉంటుందండి. అయితే ఇక్కడ కేటగిరీల కోసం అయితే చెప్తానండి. కేటగిరీ అంటే పర్టికులర్గా ఎవరైతే దివ్యాంగ్ పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు 6,000 రూపాయల పెన్షన్ పొందాలనుకుంటే కనుక వారికి ఇచ్చినటువంటి దివ్యాంగ్ సర్టిఫికేట్లో 40% అబోవ్ ఉండవలసి అయితే ఉంటుంది. 40% అబోవ్ అంటే 40% కన్నా ఎక్కువ అయితే ఉండాలి. అంటే 41, 42 అలా ఉండాలండి. ఇక అదేవిధంగా 85% కన్నా ఎక్కువ అంటే 86, 87 ఆ పర్సంటేజ్ ఉండి లోకో మోటార్ ఆర్థోపెడిక్ ఆప్షన్ ఉండి దాంట్లో సబ్ కేటగిరీస్ కండరాల బలహీనత కావచ్చు, ప్రీ పెరాలసిస్ కావచ్చు, అంటే యాక్సిడెంట్ల ద్వారా కాళ్ళు చేతులు పోయినా, అదేవిధంగా మంచానికే పరిమితం అవుతారు కదండి, వాళ్ళు వీల్ చైర్కే పరిమితం అవుతారు కదండి, వాళ్ళకి ఈ 3 కేటగిరీల ద్వారా వారికి అయితే వస్తుందండి. ఇక్కడ పీపీఆర్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుందండి. అంటే పోస్ట్ పెరాలసిస్ అని చెప్పేసి అది పుట్టుకతోనే వారికి అయితే వైకల్యం అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో వాళ్ళు కావచ్చు. అదేవిధంగా యాక్సిడెంట్ల ద్వారా ఏమన్నా కనుక ఫిజికల్గా డ్యామేజ్ అయ్యి మంచానికే పరిమితం అయిపోయి వీల్ చైర్కే పరిమితం అవుతారు కదండి, వాళ్ళకి సంబంధించండి. దీని తర్వాత ఆ కండరాల బలహీనత అండి. అంటే ఇక్కడ మస్కులర్ డిస్ట్రోఫీ అండి. ఈ 3 ఆప్షన్లో మీకు లోకోమోటర్ ఆర్థోపెడిక్ ఆప్షన్లో ఈ 3 ఆప్షన్లో కనుక మీకైతే 85% అబోవ్ ఉంటే, అంటే 86, 87 ఆ పర్సంటేజ్ ఉన్నట్లయితే కనుక మీకు ఇక్కడ 15,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ రకంగా మీరైతే సదరం సర్టిఫికేట్ డాక్టర్ ధృవీకరించిన తర్వాత ఆ సర్టిఫికేట్ తెచ్చుకుంటే కనుక, అయితే ఇక్కడ మీకు సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత మీరు గ్రామ వార్డు సచివాలయాలు అయితే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది కదండి. అలా అప్లై చేసినప్పుడు మీకు ప్రైమరీగా 6,000 రూపాయల పెన్షన్ అనేది శాంక్షన్ చేస్తారండి. దీని తర్వాత కొన్ని వెరిఫికేషన్లు అయితే మీ యొక్క సదరం సర్టిఫికేట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి, అంటే వెరిఫై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అంటే మీకు 15,000 రూపాయల పెన్షన్ రావాలంటే కనుక మీరు దాని తర్వాత ఆ సర్టిఫికేట్ తీసుకుండి మీరైతే మీ ఊరు దగ్గరలో, మీ మండలం దగ్గరలో ఉన్నటువంటి పిహెచ్సి సెంటర్కి అయితే వెళ్ళవలసి అయితే ఉంటుంది. దాని తర్వాత మీ ఏరియా పెద్ద హాస్పిటల్కి అయితే వెళ్ళవలసి అయితే ఉంటుంది. దాని తర్వాత డిఎంహెచ్ఓ ఆఫీస్కి వెళ్ళవలసి అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీకు అలర్ట్ అయినటువంటి సదరం సర్టిఫికేట్ అయితే ఉందో
మీకు 15,000 రూపాయల పెన్షన్ రావాలంటే కనుక అక్కడ మీరు డిఎంహెచ్ఓ ఆఫీస్కి వెళ్ళి ఆన్లైన్ చేయించుకోవాల్సి అయితే ఉంటుందండి. అలా ఆన్లైన్ చేయించుకున్న తర్వాత మీకు అక్కడ అప్రూవల్ పొందిన తర్వాత మీకు ఇస్తున్నటువంటి 6,000 రూపాయల పెన్షన్, మీకు శాంక్షన్ అయినటువంటి 6,000 రూపాయల పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని 15,000 రూపాయల పెన్షన్ కింద అయితే కన్వర్ట్ చేసి అయితే మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు ఈ యొక్క పెన్షన్ ప్రాసెస్ అంతా చేసుకుంటే ముందు, దానికన్నా ముందు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసిందల్లా ఏంటంటే మీకున్నటువంటి ఏదైతే మీ సదరం స్లాట్ బుక్ చేసుకుంటున్నారో సదరం స్లాట్ బుక్ చేసుకునేటప్పుడు ఈ యొక్క సదరం స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు కంపల్సరీ ఆప్షన్స్ అన్నీ కూడా కరెక్ట్గా అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆప్షన్స్ కరెక్ట్గా పెట్టుకోవాలి. అదేవిధంగా మీకు ఇచ్చేటువంటి సర్టిఫికేట్ కూడా మీరు పెట్టుకున్న ఆప్షన్స్ బట్టి అయితే మీకైతే వస్తుంది. కాబట్టి మీరు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు గ్రామ వార్డు సచివాలయాలు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లికేషన్ అయితే ఇస్తారండి. ప్రైమరీగా మీకు స్టార్టింగ్ మామూలుగా మన డీటెయిల్స్ అన్నీ కూడా రాసుకోవాల్సి అయితే ఉంటుంది. అక్కడ మీకు 5 ఆప్షన్స్ అయితే ఉంటాయండి. 5 ఆప్షన్స్ అయితే మనకు ఉంటాయండి. 5 ఆప్షన్స్ ఏంటో మీకు ఒకసారి చెప్తానండి. ఇందులో మొదటి చూసుకుంటే కనుక లోకోమోటర్ ఆర్థోపెడిక్ ఆప్షన్ ఉంటుందండి. ఈ ఆప్షన్లో మనకి సబ్ కేటగిరీస్గా 3 కేటగిరీలు అయితే ఉన్నాయండి. వీటి ద్వారా మనం అయితే 15,000 పొందడానికి అయితే అవకాశం అయితే ఉందండి. 15,000 మనం పొందాలంటే ఖచ్చితంగా ఈ సబ్ కేటగిరీస్ ఏదైతే ఉందో పీపీఆర్పీ ఆప్షన్ ఒకటి, అదేవిధంగా యాక్సిడెంటల్ విక్టమ్స్ అదే ఆప్షన్ ఒకటి, దాని తర్వాత బలహీనత అండి మస్కులర్ డిస్ట్రోఫీ ఆప్షన్ ఉంటుంది. ఈ 3 ఆప్షన్స్లో మనకు గనక సబ్ కేటగిరీ ఉండి మనకి లోకోమోటర్ ఆర్థోపెడిక్ ఆప్షన్ కలిగి ఉండి 85% అబోవ్ అంటే 86, 87 అని ఉంటే కనుక మనకి పెన్షన్ అనేది 15,000 రూపాయలు పొందడానికి అయితే అవకాశం అవుతుందండి. ఇక మిగతా కేటగిరీలు చూసుకుంటే కనుక విజువల్ ఇంపైర్మెంట్ అండి, ఇది ఒక ఆప్షన్ అండి. అంటే మనకి చూపు అంధత్వం అండి, చూపు సరిగ్గా లేకపోవడం, ఇక బ్లైండ్నెస్ ఇవన్నీ కూడా ఇందులోకి అయితే వస్తాయండి. తర్వాత హీరింగ్ ఇంపైర్మెంట్ అండి, అంటే చెవులు వినపడకపోవడం అండి, ఇది ఒక ఆప్షన్ అండి. ఇక దీని తర్వాత మెంటల్ రిటార్డేషన్ అండి. ఇది ఏ విధంగా అంటే ఇక్కడ ఐక్యూ లెవెల్స్ పెరగకపోవడం, అదేవిధంగా కొంచెం డిస్టర్బ్ అయిన మనుషులు ఉంటారు కదండి, కొంచెం అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఆప్షన్లోకి అయితే వస్తారండి. దీని తర్వాత మనకి మెంటల్ ఇల్నెస్ అండి, మెంటల్ ఇల్నెస్ ఇది కూడా సేమ్ అదే ఆప్షన్ అండి. మనకి ఐక్యూ లెవెల్స్ ఎదగకపోయినా మెంటల్గా డిస్టర్బ్ అయిన పర్సన్స్ ఉంటారు కానీ ఈ ఆప్షన్స్ అండి. అయితే మనం మొత్తం 5 ఆప్షన్స్ అయితే చెప్పుకున్నామండి. ఒక 5 ఆప్షన్స్లో కూడా లోకోమోటర్ ఆర్థోపెడిక్ ఆప్షన్లో మాత్రమే మనం 15,000 రూపాయల పెన్షన్ అయితే మనకు అవకాశం అయితే ఉంటుంది. మిగతా 4 ఆప్షన్స్లో 6,000 రూపాయల పెన్షన్ అనేది వస్తుందండి. అది కూడా ఎప్పుడండి 40% అబోవ్ ఉన్నప్పుడు, అంటే 41, 42% మనకు ఉన్నప్పుడు మనకు ఈ యొక్క దివ్యాంగ పెన్షన్ అనేది మనకి 6,000 రూపాయల పెన్షన్ అనేది ప్రభుత్వం అయితే శాంక్షన్ చేస్తుందండి. మిగతా ఆప్షన్స్లో ఏ ఆప్షన్స్లో మనం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మిగతా ఆప్షన్లో ఉన్నప్పటికీ 6,000 రూపాయల పెన్షన్ అయితే వస్తుందండి. లోకోమోటర్ ఆర్థోపెడిక్ ఆప్షన్లో మనకి సబ్ కేటగిరీస్లో కూడా మనకి కలిగి ఉంటే కనుక కంపల్సరీ పర్సంటేజ్ ఉంటే కనుక 85% అబోవ్ ఉంటే కనుక 15,000 రూపాయల పెన్షన్ అనేది ప్రభుత్వం ఇస్తుందండి. ఈ రకంగా ఏంటంటే మనం స్లాట్ బుక్ చేసుకునే టైంలో ఏదైతే మనం ఏ పెన్షన్కి సంబంధించి దివ్యాంగ పెన్షన్ సంబంధించి సదరం స్లాట్ బుక్ చేసుకునే టైంలో ఖచ్చితంగా మన అప్లికేషన్స్లో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా కరెక్ట్గా పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అన్నీ కూడా మనం కరెక్ట్గా డీటెయిల్స్ అని ఇచ్చి ఈ స్లాట్ అనేది బుక్ చేసుకుంటే కనుక డాక్టర్ చేత ధృవీకరించిన తర్వాత వచ్చినటువంటి సర్టిఫికేట్తో మనకు పర్సంటేజ్ కనుక 85% అబోవ్ ఉన్నా, అదేవిధంగా 40% అబోవ్ ఉన్నా 6,000 రూపాయల పెన్షన్, 15,000 రూపాయల పెన్షన్ అయితే మనం పొందడానికి అయితే అవకాశం అయితే ఇక్కడ ఉందండి. కాబట్టి ఇదైతే గమనించి సదరం స్లాట్ బుక్ చేసుకునే టైంలో ఎటువంటి మిస్టేకులు లేకుండా ఈ విధంగా అయితే మీరు బుక్ చేసుకోండి. ఈ సదరం స్లాట్ అనేది గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే బుక్ చేసుకోవచ్చు. ఇక దీని తర్వాత మీ సేవల ద్వారా బుక్ చేసుకోవచ్చండి. అన్ని చోట్ల కూడా అవకాశం అయితే ఉంది. ఇది బుక్ చేసుకునే టైంలో ఇదివరకు అయితే కనుక 40 రూపీస్ అయితే తీసుకునేవారండి, అంటే 40 రూపాయలు అయితే ఛార్జ్ చేసేవారు బుక్ చేసుకున్నందుకు. కానీ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా పూర్తిగా ఈ యొక్క 40 రూపాయల ఫీజుని అయితే రద్దు చేసిందండి. ఇంకో శుభవార్త ఏంటంటే పెన్షన్లు ఎవరైతే ఈ యొక్క 6,000 రూపాయల పెన్షన్, 15,000 రూపాయల పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి గతంలో చూసుకుంటే కనుక వాళ్ళ యొక్క పెన్షన్ టైప్ అనేది పర్మనెంట్ ఉంటేనే ఇచ్చేవారండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా తీసుకొచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూసుకుంటే కనుక టెంపరీ ఉన్నప్పటికీ కూడా వారికి అయితే పెన్షన్ అనేది మంజూరు చేస్తున్నారండి. మీకు ఇచ్చినటువంటి పెన్షన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్లో మీ యొక్క పెన్షన్ రీఅసెస్మెంట్ అని చెప్పేసి ఉంటుందండి. రీఅసెస్మెంట్లో అక్కడ చూసుకుంటే కనుక అక్కడ మీకు రికమెండెడ్, నాట్ రికమెండెడ్ అనే ఆప్షన్స్ అయితే కలిగి ఉంటాయండి. రికమెండెడ్ అని ఉంటే కనుక మీకు ఇక్కడ మీకు ఏ విధంగా అంటే నెక్స్ట్ మీరైతే ఈ యొక్క సదరం సర్టిఫికేట్, మీ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది పర్మనెంట్గా వచ్చిందని అర్థమండి. ఇక అదేవిధంగా నాట్ రికమెండెడ్ అని
సో ఈ విధంగా సదరం స్లాట్ బుక్ చేసినప్పుడు మీరైతే కంపల్సరీ సదరం సర్టిఫికేట్ అయితే జాగ్రత్తగా స్లాట్ అనేది బుక్ చేసుకోండి. దాని తర్వాత స్క్రీనింగ్ టెస్ట్లకు కూడా అటెండ్ అవ్వండి. దాని తర్వాత ప్రభుత్వం అప్లికేషన్ ప్రాసెస్ జరిపినప్పుడు అప్పుడైతే అప్లై చేసుకుంటే మీకైతే 6,000 రూపాయల పెన్షన్, 15,000 రూపాయల పెన్షన్ అనేది మీకైతే రావడం అయితే జరుగుతుందండి. పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే మీకు వివరంగా వీడియో చేసేది తెలుపుతానండి.